హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టీచింగ్ ప్రో. సో ఫ్రెండ్స్, ఆధార్ కార్డులో మొబైల్ నెంబర్ను మార్చుకోవడం ఎలా? సో ఫ్రెండ్స్, దీనికైతే సింపుల్గా మీ మొబైల్ ఉంటే చాలు. మీరు ఏ ఆధార్ సెంటర్కి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో ఫ్రెండ్స్, మీరు పట్టుకున్న మొబైల్లోనే మీ గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేసుకోండి. అక్కడ సర్చింగ్లో ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ అని సెర్చ్ చేసుకోండి. అక్కడ కింద వచ్చింది చూడండి, ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ అని. దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో ఇక్కడ ఐపీపీబీ కస్టమర్ అని చూసారా, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. పైన ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ అని ఉంది, దాని మీద అయితే క్లిక్ చేసుకోకండి. కింద ఐపీపీ కస్టమర్ మీద అయితే క్లిక్ చేసుకోండి. సో కొంచెం అయితే పైకి అయితే స్క్రోల్ చేసుకోండి. ఇక్కడ చూసుకోండి, కొంచెం పైకి అయితే స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ ఆధార్ మొబైల్ అప్డేట్ అని చూసారా, ఆధార్ అప్డేట్ మొబైల్ మీద అయితే క్లిక్ చేసుకోండి. అక్కడ క్లిక్ చేసుకుంటే మీరు దేన్ని నొక్కాల్సిన అవసరం లేదు. మీరు కొంచెం పైకి స్క్రోల్ చేస్తే కింద అయితే ఫామ్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ చూస్ అండ్ ఆప్షన్ అని చూసారా, ఇక్కడ మిస్టర్ అయితే మిస్టర్, మిస్సెస్ అయితే ఏదైతే క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఫస్ట్ నేమ్ అయితే క్లిక్ చేసుకోండి, మీ ఫస్ట్ నేమ్ అయితే క్లిక్ చేసుకోండి. ఇక్కడ లాస్ట్ నేమ్ అని చూసారా, అక్కడ మీ లాస్ట్ నేమ్ అయితే క్లిక్ చేసుకోండి. ఇక్కడ మొబైల్ నెంబర్ అని చూసారా, ఆ మొబైల్ నెంబర్ దగ్గర మీరు ఇప్పుడు ఏ మొబైల్ నెంబర్ అయితే మార్చుకోవాలనుకుంటున్నారో ఆ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చేయండి. ఇక్కడ ఈమెయిల్ అని చూసారా, ఇక్కడ మీ ఈమెయిల్ని అయితే ఇచ్చేయండి. ఇక్కడ అడ్రస్ ఫస్ట్ లైన్ అని చూసారా, అడ్రస్ ఫస్ట్ లైన్ కాడ మీ అడ్రస్ ఫస్ట్ లైన్ అయితే ఇచ్చేసేయండి. ఇక్కడ అడ్రస్ సెకండ్ లైన్ అని ఉంది, ఇక్కడ సేమ్ అలాగే అడ్రస్ సెకండ్ లైన్ అయితే ఇచ్చేసేయండి. ఇక్కడ పిన్ కోడ్ ఉంది చూసారా, ఇక్కడ పిన్ కోడ్ ఉంది కదా, ఇక్కడ మీ పిన్ కోడ్ని అయితే ఇచ్చేసేయండి. ఇక్కడ నియరెస్ట్ పోస్ట్ ఆఫీస్ అని ఉంది, ఇక్కడ నియరెస్ట్ పోస్ట్ ఆఫీస్ అనే దగ్గర మీ పోస్ట్ ఆఫీస్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. మీ పోస్ట్ ఆఫీస్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు అవన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద ఇక్కడ చూసారా డివిజన్, ఇవన్నీ అవంతకవే ఫిలిం అయిపోతాయి. సో ఇక్కడ మీకైతే కింద అయితే బాక్స్ అయితే కనిపిస్తుంది కదా, ఆ బాక్స్లో మీరు ఏం టైప్ చేయాలంటే సింపుల్గా ఏం లేదు, మీరు మీ మొబైల్ నెంబర్ని ఎందుకు మార్చుకోవాలనుకుంటున్నారో అక్కడైతే టైప్ చేసుకోండి. సో మీరు ఇప్పుడైతే మీ మొబైల్ నెంబర్ని అయితే ఆధార్ కార్డులో చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారు కదా, మీ మొబైల్ నెంబర్ని ఎందుకు చేంజ్ చేసుకోవాలనుకుంటారో అక్కడ టైప్ చేసి కింద అగ్రీ మీద అయితే క్లిక్ చేసుకొని అక్కడ ఒక క్యాప్చా అయితే వస్తుంది, ఆ క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ మీద అయితే క్లిక్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని యూస్ఫుల్ ట్రిక్స్ కోసం ఛానల్ని సపోర్ట్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.